రాజధాని ప్రాంత మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వాళ్లకు నోరెలా వచ్చిందని కన్నెర చేశారు. మహిళల్ని కించపరిచిన సాక్షి పత్రికను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి సీనియర్ రిపోర్టర్లను కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు లక్ష్మీపురం మెయిన్ రోడ్ మదర్ తెరిసా విగ్రహం వద్ద నుంచి లాడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలుగు మహిళలు సాక్షి ప్రతుల్ని అగ్నికి ఆహుతి చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు దాసరి జ్యోతి, గంట మౌలిక, టీడీపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, కనపర్తి శ్రీనివాసరావు, కసకుర్తి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలంటే ఆయనకు అంత చులకన అంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో డిఎస్ఆర్ నంది, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేయాలి భారతీ రెడ్డిని వెంటనే, క్షమాపణలు చెప్పాలి భారతీ రెడ్డి వెంటనే. రోజుల నుంచి సాక్షి మీడియాలో, సాక్షి పేపర్లో మరి జరుగుతున్న డిబేట్లన్నింటినీ, మహిళా లోకాన్ని కించపరుచున్న చేస్తున్న వ్యాఖ్యలన్నింటినీ మేము రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతీరెడ్డి ఒక మహిళ అయ్యుండి ఈరోజు సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో ప్రచురితం అవుతున్న మరి ఆ డిబేట్లని ఖండించకుండా ఒక తోటి మహిళ అయ్యండి ఈరోజు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంది. భారతీరెడ్డి గారిని మేము చూస్తూ ఊరుకోము. వెంటనే రాష్ట్ర మహిళలందరికీ భారతీరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ మేము ఒక్కటే కోరుతున్నాం. కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే శిక్షించాలి. కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా, రాజధాని అంతా సుభిక్షంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు జరుగుతుంటే ఈరోజు కక్షపూరితంగా పేటీఎం బ్యాచ్ అంతా మరి తీవ్రంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ అందరినీ ఈరోజు అరెస్ట్ చేయాలని హోంమంత్రి గారిని, మహిళా కమిషన్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. మేము ఒక్కటే చెబుతున్నాం. నిన్న మాట్లాడుతున్నాడు సజ్జల, శంకర జాతికి పుట్టిన వాళ్ళు వీళ్ళందరినీ, శంకర జాతికి ఎవడరా పుట్టింది నగులుతుందో పరిస్థితి అందరూ చూస్తున్నారు. రాజధాని అంటే రాష్ట్రంలో ప్రజలందరిది కూడా. అలాంటి రాజధానిలో ఉన్న ముఖ్యంగా మహిళల మీద చేస్తున్న ఇలాంటి అరాచకపు వ్యాఖ్యలని ఖండించకుండా పైగా సమర్థిస్తూ వస్తున్న నాయకులని ఏ రకంగా బుద్ధి చెప్పాలో, సమాధానం చెప్పాలో, వాళ్ళని ఏ రకంగా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు జనం అందరూ కూడా ఉన్నారు. రాజధాని కోసం 1 ఎకరం పోగు చేసే సత్తా లేక ఇప్పటి వరకు వాళ్ళని నమ్మి ఒక్కళ్ళన్నా వచ్చేసేసి 1,000 రూపాయలన్నా దానం చేస్తారండి. అలాంటిది కొన్ని వేల ఎకరాలు వాళ్ళ సొంత స్థలం అనేది రాజధాని కోసం ఇచ్చిన రైతులని, వాళ్ళ ఇంటి ఆడపడుచులని ఇప్పుడు ఇలాగ వేశ్యలతో పోల్చి కించపరచడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు చెయ్యలేక చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరచడానికి వాళ్ళ మనసు మీద దెబ్బ కొడుతూ ఇలాగ కించపరిచే వ్యాఖ్యలని వాళ్ళు వెంటనే సాక్షి ఛానల్ యాజమాన్యమైన భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర సాక్షి ఛానల్లో జరిగినటువంటి దుర్మార్గపు డిబేట్లో ఏదైతే ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా కృష్ణరాజు గారు, వీరిద్దరూ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో, ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిని, ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు ఆ ప్రాంతం అంతా కూడా వేసులని చెప్పినటువంటి దుర్మార్గులు ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా వారిద్దరిని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ, ఒక చట్టపరమైన చర్యలే కాదు, ఇది ఒక దుర్మార్గపు జర్నలిజం చేస్తున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా కృష్ణరాజుని ఇద్దరిని కూడా ఈ గుంటూరు నడిబొడ్డున నేరపరంగా చేసినటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా ఉరితీయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాంటి దుర్మార్గుల్ని మరొకసారి ఎప్పుడు కూడా సాక్షి ఛానల్ మేనేజ్మెంట్ అయినటువంటి భారతి గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆమె చట్టపరంగా వారి మీద కూడా చర్యలు తీసుకొని ఇమీడియట్గా వాళ్ళు అమరావతి బ్రాండ్ని, అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్గనైజ్డ్గా క్రిమినల్ వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా కృష్ణంరాజు అనే
ఒక నకిలీ జర్నలిస్టు, ఒక పేమెంట్ జర్నలిస్టు తప్పుడు మాటలు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు ఒక మాట మాట్లాడావు. ఏమని మాట్లాడావు? నిన్న సంకర జాతి అన్నావు. నేను ఈ సందర్భంగా ఒకటే మాజీ సకల శాఖ మంత్రి గుర్తు చేస్తా ఉన్నా, ఎవడి పుట్టుక మీద అయితే అనుమానం ఉంటుందో వాడే పదే పదే ఇతరుల పుట్టుక గురించి మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా, నువ్వు సజ్జల కాదు, సకల శాఖల కాదు, సకల కులాల సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ఎంత దుర్మార్గం! నువ్వు మహిళలకి క్షమాపణ చెప్పకపోగా సకల జాతులు ఆ జాతులని మాట్లాడతావా? ఎంత ఒక్కసే వాళ్ళు కడుపు మండి ఉంటే నువ్వు ఇవాళ వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నావు. చాలా తప్పు. నువ్వు కానీ మీ చైర్మన్ భారతీరెడ్డి గారు కానీ వెంటనే మహిళలకి, రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని కోరుతా ఉన్నా. ఇవాళ ఏదైతే రాజ్యాంగబద్ధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన ఇవాళ ఏజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో సీనియర్